ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబీకి సంబంధించిన ఒక సంచలన వీడియో తాజాగా విచారణ సంస్థల చేతికి వచ్చింది. బ్లాస్ట్ జరగడానికి కొద్ది రోజుల ముందు రికార్డ్ చేసిన ఈ వీడియోలో డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడులు, బలిదానాలను సమర్థిస్తూ మాట్లాడుతున్న తీరు దర్యాప్తు సంస్థలను ఆందోళనకు గురిచేసింది. మరణం ఎప్పుడు ఎక్కడ సంభవిస్తుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, కాబట్టి మరణానికి భయపడొద్దు అని ఉమర్ సందేహం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట స్థలం, సమయంలో చనిపోవచ్చని అంగీకరించడం ఈ ఆపరేషన్ గురించి అతను వివరించారు. ఇక ఇస్లాంలో ఆత్మహత్య నిషిద్ధమైనప్పటికీ ఉమర్ ఈ వీడియోలో ఆత్మాహుతి దాడులను బలిదానంగా సమర్థించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సేఫ్ రికార్డ్ చేసిన వీడియో ఢిల్లీ కార్ బ్లాస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందని విచారణ సంస్థలు ఒక నిర్ధారణకు వచ్చాయి. ఢిల్లీ బాంబు దాడికి పాల్పడిన అనుమానిత డాక్టర్ ఉమర్ మహ్మద్ ఆలోచన, ప్రవర్తనకు ఇది మొదటి స్పష్టమైన ఆధారమని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే నవంబర్ 10న రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా చికిత్స పొందుతున్న మరో 2 వ్యక్తులు లుక్మాన్, వినయ్ పాఠక్ LNJP ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. గత గురువారం చికిత్స పొందుతున్న బిలాల్ మరణించడంతో మృతుల సంఖ్య 13కు చేరింది. తాజాగా మరో 2 మరణించడంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 15కు పెరిగింది. ప్రస్తుతం కూడా పలువురు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.